కలవరి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తుని ఆయనతో కూడా సిలువేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకే చీట్లు వేసిరి. సరిపోతామా? చాలు. దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడతావు బండి, చిన్న పల్లవి ఓ శరణం చిలువు పాట. ఓకే. యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమలొచ్చెను నీ కొరకే నా కొరకే నదివాలి యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించి నదివాలి యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించి పాపము కడిగి మలినాము తుడిచి పాపము కడిగి మలినాము తుడిచి ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే. వెరీ గుడ్. దేవుని దీవించును గాక. పాపములో పుకో నీ పాపపు డాగులు తుడుచుకో నేడే నీ పాపములో పుకో నీ పాపపు డాగులు తుడుచుకో నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో క్రీస్తు యేసు రక్తములో యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే. వందలమ్మా, ఫాస్ట్ పాడని మనకొద్దు, ప్రత్యేకం వందలు సమయం. నో ప్రాబ్లం. దేవునికి మహిమ కలుగును గాక. బన్నీ వచ్చి చాన్నాళ్ళు అయిపోయింది కాబట్టి పాటకి వాక్యానికి అవకాశం ఇచ్చాను. ఎవరు ఏమనుకోద్దు. దేవుడు నన్ను క్షమించాలి, మీరు కూడా మన్నించాలి. ఎందుకంటే చాన్నాళ్ళ నుంచి చూస్తున్నాను, వస్తున్నాడేమని రాలేదు, ఇవాళ కనిపించాడు, అంతే పట్టేసుకున్నాను, వచ్చేసాడు పైకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ అందరూ కూడా ఆసక్తి కలిగి రావాలి. మగపిల్లలు ఇంకా బోళ్ళు మంది ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి చిన్న వాక్యం చెప్పుకుందాము. కపాలనే స్థలము, కపాలనే స్థలముకి ఏమిటి అర్థం చెప్పు నాన్న, చెప్పాలి ఎవరొకరు. కపాల్ అనే స్థలం అంటే ఏంటి అర్థము? త్వరగా కామెంట్ అన్న పెట్టచ్చు. కింద ఉన్నవాళ్ళు, పైన ఉన్నవాళ్ళు చెప్పట్లే, కింద ఉన్నవాళ్ళు చెప్పట్లే. వాట్ ఈ ప్రాబ్లం? కపాలమైన స్థలం మనకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున కూడా ఎడమ, అంతేనమ్మా? వాక్యంలో అయితే అలా ఉంది. కపాల్ ఓకే ఓకే, అది పక్కన పెట్టండి. స్థలం, ఆ కపాల్ అనే స్థలం అనగా ఏమిటి అర్థం అంటే పురులు ఉండే స్థలము. పురులు ఉండే స్థలము కదా. కపాల గృహ అంటారు కదా మేడం. కపాల్ అనగా కపాలం అంటే ఏంటి? పురులు. పురి అంటే నేను చనిపోయాను అనుకో, నేను మొత్తం శరీరం అంతా ఉండదు, నాది ఇంకేం కనపడితే ఎముకలు పురులు ఇవే కనపడతాయి కదా. కపాలు అనే స్థలముకి అదే అర్థం. అంటే పురులుండే స్థలం. పురులు అసలు అక్కడికి ఎందుకు వచ్చినాయి? కపాలు అనే స్థలం ప్రభువుని ఎందుకు తీసుకెళ్లారు? అసలు తీసుకెళ్లారు సిలువ వేయటాక. అక్కడ ఇద్దరు బందిపోటు దొంగలు, వీరికి ముందే అక్కడ బందిపోటు దొంగలు ఉన్నారు. ఈ కపాలు అనే స్థలంకి అర్థం ఏంటంటే పురులు ఉండే స్థలం. ఈ పురులు ఎలాగొచ్చినాయి? అన్ని పురులు అక్కడ చాలా గుట్టలుగా పడి ఉన్నాయి. అక్కడ పురులు ఎందుకు ఉన్నాయంటే అక్కడ అంతకుముందు ఈ యొక్క దొంగతనం చేసిన వాళ్ళని కొంతమందిని అక్కడ శిక్ష ఏంటంటే ఆ యొక్క అప్పుల్లోను పూర్వకాలము అక్కడ ఆ శిక్ష ఎలా ఉంటుందంటే అక్కడ ఈ యొక్క బాగా కొట్టి ఈ దొంగ దొరికాడు అనుకోండి, అక్కడ అంత ముందు ఉండే దొంగలు క్రూరం లాంటి దొంగలు అన్నమాట. ఎవరికైనా ఏదైనా కావాలంటే వాళ్ళని చంపించి తీసేసుకోవటం, అట్లాగ అంత మూర్ఖత్వంగా అంత క్రూరంగా ఉండే దొంగలని వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి శిక్ష ఏంటంటే అప్పుడు పోలీసులు జైళ్ళు తక్కువ కదా, లేవు కదా. ఆ కొంతమంది పెద్దలు అయిన వారు కొంతమంది నిర్ణయించుతారు శిక్షలు. వాళ్ళకి ఆ శిక్షలు ఎలాగంటే
ఆ శిక్ష మీకు వర్షం వస్తుంది, వినపడుతుందా? వర్షం వినపడుతుందా? నా మాట వినపడుతుందా? వినపడుతుందా క్లియర్గా? మీ మాట వినిపిస్తుంది వినిపిస్తుంది. మీ మాటల మీద ధ్యాస పెడితే మీ మాటలు వినపడతాయి అమ్మగారు. వర్షం మీద ధ్యాస పెట్టలేదు మేము, మీ మాటల మీద ధ్యాస పెట్టాం. బంగారు తల్లులు మీరు. అయితే ఈ యొక్క పురులు ఉండే స్థలము, ఈ కపాల అనే స్థలం దగ్గర కూడా ప్రభువును కూడా తీసుకొచ్చారు. ఆ దొంగలు అప్పుడులో ఏమయ్యేవారంటే ఆ దొంగలను పట్టుకొని ఈ యొక్క ఇటు అటు ఒక సిలువు కింద వేసేసి అటు ఇటు తాళ్ళతో కట్టేసి కాళ్ళు 2 కట్టేసేసి వాళ్ళని చంపేసి కొంచెం కొన్ని ప్రాణం ఉండగా అలా కట్టేసి అక్కడ వదిలేసేవారు. ఆ యొక్క కపాల అనే స్థలంలో వదిలేస్తే వాళ్ళకి ఎండకి ఎండి వానకి ఎండి ప్రాణం పోయాక అలాగే అలా 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 ఆ శరీరం అంతా రాలిపోయి ఆ పురులు రాలిపోయి అట్లాగా అప్పుడు శిక్షలు అవన్నమాట. దొంగలకి మరి చేయలేని పనులు చేసే వాళ్ళకి అలాంటి శిక్షలు విధించేవారు. అప్పుడు ఈ దొంగలు కూడా అదే టైంకి ఈ దొంగలిద్దరు కూడా అక్కడ ఉన్నారు. ఈ ప్రభువుని తీసుకెళ్లే సమయానికి ఆలోచన చేయండి. ఈ ప్రభువుని తీసుకెళ్లే సమయానికి అక్కడ 2 దొంగలు ఉన్నారు. బందిపోటు దొంగలండి, మామూలు దొంగలు కదండి. బందిపోటు దొంగలు అంటే గొప్ప పేరు అన్నమాట వాళ్ళకి. అంటే దొంగల కన్నా దొంగలకు మించిన వాళ్ళు దొంగలు అన్నమాట. బందిపోటు దొంగలు అని ఉంది అక్కడ. అంటే ఈ దొంగలిద్దరు కూడా ప్రభు వెళ్ళేటానికి అక్కడ ఉన్నారు. అయితే ఒక దొంగ అంటున్నారు కదా, ఈ యేసయ్య నిజమైన దేవుడైతే, నిజంగా నువ్వు దేవుడు అయితే కనుక నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకో అంటున్నారు. అంటే ఆయనకి మారు మనసు లేదు. ఇంకా మారు మనసు లేని మాటలు అలాగే ఉంటవి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏదో గుడికి వస్తున్నారు వెళ్తున్నారు అనే వాళ్ళకి మారు మనసు ఉండదు. వాళ్ళు ఏమంటారంటేనే వచ్చాము ఇంకా అవ్వలేదు కదా, ఇంకా మాకు ఏ కార్యం అవ్వలేదు కదా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వస్తూ ఉంటే వెళతా ఉంటే మనస్ఫూర్తిగా కార్యాలు జరుగుతాయి కదని కొంతమంది కదండి. కొంతమంది విశ్వాసంతో ఇంకా ఇంకా బహుగా మనందరం కూడా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసి దేవుడు అద్భుతం చేస్తారని ఇలాగా విశ్వాసంలో కూడా రకరకాల విశ్వాసాలు ఉన్నారు. రాగానే కార్యం జరిగిపోవాలని కొంతమంది, పాస్టర్ గారు చెయ్యగానే స్వస్థత పడాలని కొంతమంది, అయ్యో బాప్తిసం తీసుకుంటేనే కార్యాలు జరుగుతాయని కొంతమంది, ఇలా రకరకాలుగా ఉన్నారు. దేవుని పెట్టారా ఆలోచన చేయండి. ఈ దొంగల్లో కూడా 2 దొంగలు కూడా అలాగా బందిపోటు దొంగలు కావటం వల్ల వాళ్ళకి కాళ్ళు చేతులు కట్టేసి అలాగే కను ఊపురుతో అలా బాగా కొట్టి, కను ఊపురుతో వీళ్ళకి ఇంకా శిక్ష ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బందిపోటు దొంగలు కాబట్టి బాగా కొట్టేసేసి అలా కను ఊపురుతో అక్కడ పెట్టేశారు వాళ్ళని. అదే సమయానికి ప్రభువును కూడా సిలువ వేసి అక్కడ తీసుకువెళ్ళటం జరిగింది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఒక దొంగ అయితే చాలా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకో అంటే తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు కదండి. తెలియనప్పుడు కూడా మనం కూడా అలాగే మాట్లాడతాం. ఎవరో ఎందుకు పాస్టర్ గారు కూడా తెల్ల వైట్ శారీస్ కట్టుకెళ్తేని మీరు తెల్లమ్మోర్లా ఎందుకు అలా తెల్ల చెల్ల కట్టుకెళ్తున్నారు అని అడిగారు. ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతాను, నేనేం చేయను, ఉతకలేక నేను ఎంత బాధపడుతున్నాను. ఇది సమస్య. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఎక్కువగా దూషిస్తారో వాళ్ళే మారతారు సమయం వచ్చినప్పుడు. కంగారు పడకండి. అయ్యో మా ఆయన గారు దేవుడు తిడుతున్నారు, బైబిల్ తిడుతున్నాడు, మనుషులు తిడుతున్నాడు, పాస్టర్లు తిడుతున్నాడు అంటున్నారా? తిట్టనేవాడు. ఎంతకాలం తిడతారు? మీరు ప్రార్థనే చేయడానికి ఏం చెప్పకండి. మారుతారు సమయం వచ్చినప్పుడు. పాస్టర్ గారు కూడా అలాగే అన్నవాళ్ళే. సొంత ఉదురుగాళ్ళు తెల్ల చీరలు కట్టుకెళ్తుంటే తెల్ల బట్టలు వేసుకుని వెళ్తున్నారు. తెల్లమ్మోర్లా మీరు?